ఇదంతా క్లాత్స్ అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తున్నాం వీలాగ్ ఆఫ్ సాలార్జంగ్ మ్యూజియం. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదే టికెట్ కౌంటర్ అనమాట. ఇక్కడ వచ్చి మీకు లగేజ్, మొబైల్స్ అన్ని పెట్టుకోవచ్చు. అండ్ సో ఫుల్ వీడియో చూడండి వితౌట్ స్కిప్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గాయస్, ఇది అనేది ఎంట్రన్స్. ఇంకోటి ఇక్కడ ఫ్రంట్ నుంచి వచ్చి అండ్ బ్యాక్ సైడ్ అక్కడికి వెళ్ళి బైక్స్, కార్స్ అనేది పార్క్ చేయాలి. అండ్ లెఫ్ట్ సైడ్ వస్తే మీకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. లగేజ్, మొబైల్స్ ఏమున్నా కూడా అక్కడ లాకర్లో పెట్టాలి. కావాలంటే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ కట్టి మీరు అలౌట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ వెళ్తే ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇప్పుడు 2 sides టికెట్ కౌంటర్ ఇచ్చేసారనమాట. సో మేము ఎంట్రన్స్ స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. రైట్ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసుకుందాం, దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మీకు ఆల్బమ్స్, ముందు ఫస్ట్ ఆల్బమ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట ఫ్రెండ్స్. సో ముందు మేము ఆల్బమ్స్ చూసుకుందాము. అంటే ఇవన్నీ లైక్ యాన్షియెంట్ డేస్ సంబంధించినంత ఆల్బమ్స్ ఉన్నాయి. ఏది ఉన్నా కూడా మీకు మొత్తం లైక్ 19th లేదా 20th century ఆల్బమ్. షోగా షాదర్ బెడ్షీట్స్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ బెడ్షీట్స్ అనమాట అప్పుడు రోజులవి. చూస్తున్నారు కదా డిజైన్స్ ఎట్లున్నాయో. బనారస్ దుపట్టా, టార్గెట్ బనారస్ దుపట్టా ఓడి, ఇంకా దుపట్టా ఓడనీస్ చూడండి. బనారస్ ಸ್ಯಾರೀಸ್ ಬನಾರಸ್ ಸ್ಯಾರೀಸ್ ಅವ ಎಲ್ಲ ಆಯಿಂದಿಂದು ಬನಾರಸ್ ಸ್ಯಾರೀಸ್ ಅವ. 17th century ಇದ್ದಾಯಿತು. ಓ ಮೈ ಗಾಡ್. సో ఫ్రెండ్స్, ఇది 17th century. అండ్ చూస్తున్నారు కదా ఇవన్నీ అన్నీ ఆ రోజుల్లో. వావ్, రియల్లీ సూపర్. నేను అవి అవ్వచ్చు అంతే చింగకుండా ఎంత మంచిగా. ಪಾಪ ಇದು ಆಗಿಂದ ನೋಡಿ, ಇದು 19th century ಇದಂತ. 19th century ಅಂದ್ರೆ 100 ವರ್ಷ. ಅದು ಬಿ 19th century 100 ವರ್ಷದ. ಶುಗರ್ ಹಾಕುವ ಇವಲ್ಲ. ಸ್ಪೈಸ್ ಬಾಕ್ಸ್ ಅನ್ಕೊಂಡ ಕಲ್ಕತ್ತಾ. ಕಟೋರಾನಾ ಚಂದಾಗರವಿ. ನೋಡ ಹಿಂಗೆ ಹಿಡ್ಕೊಂಡು ನಡೆಯವಲ್ಲ ಪಪ್ಪಾಯು. ಇದರದ್ದು ಮಾರಿಗಳು ನೋಡಿದಿ. ಕರೆಯವಲ್ಲ ಪಪ್ಪ ಇವೆಲ್ಲ.
వెళ్ళినంత ఫేసెస్ అన్నాను ఫేసెస్ వావ్ ఇప్పుడు కొన్నాను కదా ఎందుకు వావ్ ముందుకు నడిపావు ముందు నడిపావు ముందు వావ్ ఆర్మ్స్ అండ్ నార్మల్ గ్యాలరీ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದೆ ನಾ ಫಸ್ಟ್ ಟೈಮ್ದಾಗ ಅನ್ನ ರಿಯಲ್ ಅವಾವು ಮಾಡ್ತಾನಲ್ಲ ಒಟ್ಟು ಬಜ್ಜಿ ಹಾಕೋತೀವಿ ನಾವು ವಾವ್ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అప్పుడు రోజులవి కత్తి నైఫ్స్ ఎట్లున్నాయో సూపర్ డేంజరస్గా ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ డీటెయిల్గా ఉంటుంది ప్రతి వీడియోలో కోసం క్యాప్చర్ చేస్తున్నాము టాస్ మొత్తం చూడండి సీ ఫ్రెండ్స్ గన్స్ అండి ఇవి వావ్ బాగుంది గర్ల్ అండ్ బాయ్ పాపా ఇల్వా పాపా పాపా hingaను సో మా డాడీ చూడండి ఫ్రెండ్స్ నేను మా డాడీ ఇద్దరం వచ్చాను ఇంత వల్ల దాని చెస్ చూస్తున్నారా ఫ్రెండ్స్ మన ఇద్దరం సెకండ్ ఫ్లోర్కి సో లెట్స్ గో సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కాయిందా ఓకే గోల్కొండ ఫోటో ఇన్ ఇబ్రాహిం బాగ్ ఓల్డ్ సిటీ ఇదేనావా ಏನೋ ಪಾಪ ಎಲ್ಲ ಕ್ಲೇ ಅಲ್ಲ ಕ್ಲೇ ಟಾಯ್ಸ್ ಪ್ಲೇಟ್ ಆಯ್ತು
సో ఫ్రెండ్స్ ఇవన్నీ క్లే టాయ్స్ అప్పుడు రోజులవి. ಆಗ ಫೋಟೋಗ್ರಫಿ ಇರ್ತಿರಲಿಲ್ಲ ಮಂಚೆ ಹ್ಯಾಂಗೆ ಇರ್ತೀನಿ ಅಂದ್ರೆ ಹಿಂಗೆ ಮಾಡಿ ತೋರಿಸ್ತಿದ್ದೀವಿ ಗಿಲ್ಲ ఓకే. సో ఇవన్నీ ఫొటోస్ అన్నమాట ఎవరు ప్రిపేర్ చేశారో వాళ్ళకి. అంటే స్టేజెస్ అన్ని ఇట్లా చేస్తారు, మళ్ళీ అట్లా చేస్తారు కాళ్ళతో చేతులతో మట్టితో. బాగున్నాయి కదా ఎంత గట్టిగా ఉన్నాయి. వావ్, ఇవన్నీ వుడెన్ బ్లాక్ పెయింటెడ్ సీటెడ్ క్యామెల్స్ అనమాట. వావ్, ಕಮ್ నేను ఎడతాడు పాపాయు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చిన్న చిన్నవి తీసుకొని పెద్ద క్యామెల్స్ దాకా. వావ్ పాప నిందరూ అంటేనే 2 minutes. సో ఫ్రెండ్స్ ఒకసారి ఓవరాల్ చూసుకుందాం. వన్ సైడ్ చూపిస్తాను, ఇంకోసారి చూపించలేదు కాబట్టి మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా అప్పుడు రోజుల్లో క్లేస్ ఎంత బాగా పెట్టారు. వావ్, ఇక్కడ వస్తే మొత్తం ఆ రోజుల్లో ఏమేంటి అవన్నీ తెలుస్తాయి మీకు. చాలా బాగా. సో ఓవరాల్ ఇది అనమాట. లెట్స్ గో అవుట్. మరి పాప అత్తయ్య वगैरह ಏನೋ ಇತ್ತೇನಾ ಏನೋ ಅರ್ಥನೇ ಬೇಡ ಸುಮ್ಮನೆ ಹಿಂಗೆ ಹೊರಗಿನ ತೆಕ್ಕೋತೆ. ಹಾಂ ಹಾಂ ಶಂಕಂ ಗೋಲಿಕಾ ಏನೋ ಹಿಂಗೆ ಕಾವಲ್ಲ. ನೀನು ಫೋನಲ್ಲಿ ಮಮ್ಮಿ ಫೋನ್ ಮಾಡಿ ನಂಗೆ ಮಾತಾಡಲಿ. సో ఫ్రెండ్స్ ఇవన్నీ మొత్తం యానిమల్స్ అవన్నీ అప్పుడు రోజులవి. టాయ్స్ ఎంత బాగున్నాయి కదా. గ్యాలరీ ఇట్లా వ్యూస్ పెట్టుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ 2 బ్లాక్స్ ఉంటాయి, ఈస్టర్న్ బ్లాక్ అండ్ వెస్టర్న్ బ్లాక్ అని. ఇదే సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈస్టర్న్ బ్లాక్కి వెళ్తున్నాం, దాని తర్వాత వెస్టర్న్ బ్లాక్కి వెళ్తాము. అండ్ దీంట్లో అట్లానే ఫ్రెండ్స్ మీకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. వాష్రూమ్, స్నాక్స్, ఫుడ్ అంతా ఉంటుంది. ఈస్టర్న్ బ్లాక్ స్టాట్యూటరీ గ్యాలరీకి వెళ్దాం. సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఇక్కడికి వెళ్తాం, చైనీస్ గ్యాలరీ. బాబా జల్దీ పాపా జల్దీ బా. సో ఫ్రెండ్స్ సో లెట్స్ మీ షో యూ. ఇది మొత్తం పెయింటెడ్ యానిమల్ బిల్డింగ్. परसों मैं बताऊंगा, आज तो नाइट चला जाओ. ओके. ఇది రావడానికి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఈస్టర్న్ బ్లాక్ అని ఉంటుంది, అక్కడ వచ్చి మీరు చూడొచ్చు. మొత్తం పెయింటెడ్. హలో హలో ల్యాంప్ స్టాండ్, సర్కులర్ లాక్స్వేట్ అండ్ క్వాలిన్, ఇవన్నీ చైనీస్ పోర్ట్స్. ఇవన్నీ ఇప్పుడు రోజులవి అంతా చైనీస్ అనమాట. అందుకని ఈస్టర్న్ బ్లాక్ అని పెట్టేశారు దీనికి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, మొత్తం చైనీస్వి. ఇవన్నీ పెడెస్ట్రియల్స్. ఇక్కడ మీరు నేమ్స్ చూసుకోవచ్చు. ಯಾಗ ಕಾಗ ಶರ್ಟ್ ಎಲ್ಲ ಕನ್ನಡ ಸರ್ ಯಾಕೆ ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಯಾಕೆ ಬಂದಿದೆ ಅಪ್ಪ ಎಲ್ಲ ಡಬ್ಬಿಗಳು ಖಜಾನ ಅಲ್ಲ ನಿನ್ನ ಮೇಲೆ ಹಾಕೊಂಡೆ ನೀ ಶಂಡೆಲ್ಲಕ್ಕ ನೋಡಿಲ್ಲಲ್ಲ ಅಂತ.
రేసి ఆగింది. సో చూడండి ఫ్రెండ్స్, డైనింగ్ టేబుల్ ఆగిన తప్ప వుడెన్ ఫర్నిచర్స్, సోఫా, అప్పుడు రోజులవి సోఫా, వుడెన్ ఫర్నిచర్స్ ఇదంతా. ಈ ಚೇರ್ ನೋಡಿದ್ವಿ ಪಾಪ ಚೇರ್ ನೋಡಿದೆ ಹೆಂಗದ ಗಟ್ಟು ಮಮ್ಮಿ ಸಲ ಕೊಯ್ಬೇಕಿದು. ఇవన్నీ వుడెన్ ప్యానల్స్ అండ్ వుడ్ కార్వింగ్స్. ఇంద్ర బాబా 1 సెకండ్. So block is in like 4. ವಾವ್, ಇಲ್ಲಿ ಚಂದ ಅಲ್ಲ? ಏನೋ ಪಾಪ ಇವೆಲ್ಲ ಜಾರ್ ಅಲ್ಲ? ಜಾರ್ಸ್. ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್, ಇವన్నీ ಜಾರ್ಸ್, ಪಾಟ್ಸ್, ಜಾರ್ ಯಾವ ಇವೆಲ್ಲ? ಪೇಂಟಿಂಗ್ గ్లాసెస్. వావ్, సూపర్ పెయింటింగ్. అంటే గ్లాస్ పైన పెయింట్ చేస్తారు ఫ్రెండ్స్. పాప గ్లాస్ మీద పెయింటింగ్ కాదు. బౌల్స్ అండ్ ప్లేట్స్, హ్యాండ్ ఫ్యాన్. ఫ్యాన్ చూస్తున్నారా, ఇప్పుడు రోజుల్లో గాలి కొట్టుకుంటారు అలాంటి హ్యాండ్ ఫ్యాన్స్ అనమాట. అండ్ ఇక్కడ ఫేసెస్, మాస్క్. మా దాంట్లో మాస్క్ రాక్షసులది దేవుడిది ఎట్లుంటే సో అట్లా మాస్క్. ఇది బర్డ్స్ అండ్ ఫిషెస్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వావ్, వుడెన్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ. చందాలా పాప? యంగ్ లేడీ. ఈగలాంటి ట్రీ. ప్రతి ఐవరీ ఇంకా ఏదో ఒక స్టోరీ ఉంటుంది అంటారు కదా ఫ్రెండ్స్. ఇది ప్రతి దాంట్లో మీరు ఇక్కడ నేమ్స్ చదువుకుంటూ ఒక్కొక్క దాని ఒక స్టోరీ మీరు అనేది వినొచ్చు. ఇది ఏదో నార్మల్గా పెట్టి ఉంది అని కాదు. అప్పుడు రోజుల్లో అవి చాలా బాగా ఎంతో హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ చేసిన ఐడల్స్, వర్డ్స్ అండ్ ఇంకేంటి జార్స్. ఎంత పెద్దగా ఉన్నాయి చూస్తున్నారు కదా, వేసి ఎంత పెద్దగా ఉంది. ఇంత పెద్ద చూసామో మన ఇంట్లో ఎప్పుడైనా? చూడండి, డాగ్ ఎంత పెద్దగా ఉంది. ఇది అంటే మెథలాజికల్ డాగ్స్ అనమాట ఇప్పుడు ఇవన్నీ. ಈಗ ಮನುಷ್ಯರು ಇವೆಲ್ಲ ಏನು ಪಸಂದ್ ಬರ್ತಾವಲ್ಲ ಪಪ್ಪ? ಇದು ಮನುಷ್ಯರು ಇವೆಲ್ಲ ಏನೋ ಪಪ್ಪ ಸೀಸನ್ಸಾ? ಇಲ್ಲ, ವುಡನ್ ಸ್ಕ್ರೀನ್ ವಿತ್ ಅ ರಿಫ್ಲೀಕ್ ಪೇಂಟಿಂಗ್ 19th century. వర్షాకాలం, ఎండాకాలం, డాగ్స్, కుతాని వేర్, సర్వేర్, సాట్సుమా వేర్ అండ్ లాస్ట్. ఇవన్నీ 19th centuries అనమాట. సో లెట్స్ గో ఫర్ ద అనదర్ సెంచురీస్. ఇవన్నీ అవే కదా, ఇదేవా? సెకండ్ అదే, సెకండ్ ఈస్టర్న్ బ్లాక్స్. ఇవే వావ్. సో ఫ్రెండ్స్, అంతా చూస్తే మీరు మొత్తం ಏನು ಈಗ ಇಲ್ಲ ಯಾಕೆ ಡಿಶ್ ಇಂದ ಲೋಟಸ್ ಅಂತ, ಜಾರ್ ವಿತ್ ಫ್ಲವರ್ ಅಂತ ಏನವ ಇವೆಲ್ಲ ಸೈಜ್ಗಳು ಡಿಶ್ ಇಂದ. ಓಕೆ ಓಕೆ ಓಕೆ. ಓಹೋ, ಬ್ಲೂ ವೈಟ್ ಪೊರ್ಸೆಲನ್ and dynasty 1600, 1300 to 1600. ಏನು అదే हम ಮಾಡ್ತೀವಿ ತಯಾರ. సో ఫ్రెండ్స్, ఇట్లా చేస్తారు అన్నమాట ఫొటోస్. బట్ డిజైన్స్ ನೋಡಿದ್ದು ಇದ್ರದ್ದು 1368 1643 ತನ. 1368 to 1643.
डिझाईन्स ನೋಡಿ ಇದ್ರ ದಟ್ ಮಸ್ತವ ಇಡ್ದು ಇಡ್ತೋ ಪಾಪ ಖರೇವಿ ಜಾರ್ವಲ್ಲಿ ಇಡ್ದು 100 ಇಯರ್ಸ್ ಅಂತಿಲ್ಲ ಮತ್ತು ಅದು ಡಿಸೈನ್ಸ್ 600 ಇಯರ್ಸ್ ಆಯ್ತು ಹಾಂ ಇದು ಡೆಕೋರೇಟ್ ವಿತ್ 100 ಇಯರ್ಸ್ ಅಂತ ಇದು ಡೆಕೋರೇಟೆಡ್ ವಿತ್ 100 ಇಯರ್ಸ್ ಅಯ್ಯೋ ಹರ್ರೊಂದು ಐಡಲ್ ಹಿಂದು ಇಲ್ಲ ಹರ್ರೊಂದು ಐಡಲ್ ಹಿಂದು ಏನರೊಂದು ಹಿಂಗೆ ಸ್ಟೋರಿ ಅದ ಒಂದು ಹಿಸ್ಟ್ರೀಸ್ ಅವಲ್ಲ ఫైరింగ్ మెథడ్ సో ఫ్రెండ్స్ ఇదంతా ఫైరింగ్ మెథడ్ అనమాట అన్నీ అప్పుడు రోజులు ఏమన్నాయి ఫ్లవర్ పాట్స్ జార్స్ అండ్ ఓవరాల్ బౌల్స్ అండ్ అంటే చైనా ఇవన్నీ బౌల్స్ అనమాట ಇಟ್ಟು ದೊಡ್ಡ ಅವಲ್ಲ ಅವ್ರ ದೊಡ್ಡ ಸಾಕಂತ ಇನ್ನು ಸಣ್ಣದು ಬೇಕಂತ ಇಟ್ಟು ದೊಡ್ಡ ಪಾಪ ಇಲ್ಲ ಯೂಟ್ಯೂಬ್ದ ಬಲ್ಬಡ ಇವು ಭೀ ಅವ್ಯಾವ ಸೇಮ್ ಈ ಸಲ ಐಡಲ್ಸಾ ಪಪ್ಪ ಡೆಕೋರೇಷನ್ಸ್ ನಮ್ಮ ಮನೆಗೆ ಶೋಕೇಸ್ದಾಗ ಹೆಂಗಿಕ್ತೀವಿ ಹಂಗೆ ಇಕ್ತೀವಲ್ಲ సో ఫ్రెండ్స్ ఆబ్జెక్ట్స్ అవన్నీ కింద కూడా రాసి పెట్టారు మీకు అంత చూసుకోవచ్చు ఎంత బాగుంది ఎంతకన్నా ಚನ್ನಲ್ಗೆ ಭೀ ಹಿಂಗೆ ಇದ್ದೀವಿ ನೋಡಿದ್ವಿ ಇಲ್ಲ ಚೈನಾಗೂ ಪಾಪ ಇವೆಲ್ಲ ನಮ್ಮ ಇಂಡಿಯಾಗೂ ಭೀ ಅವ್ರು ಬಂದಿತ್ತಿರ್ಬೇಕಲ್ಲ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దవి ఉన్నాయో అన్నీ చైనా మాల్ అంటారు కదా సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ಜಪಾನಿಷ್ ಗ್ಯಾಲರಿ ಇದಾದ చూసి మనం ಜಪಾನಿಷ್ ಗ್ಯಾಲರಿ ಅದು ನೋಡಾಕಿರಲ್ಲ ಜಪಾನಿಷ್ ಗ್ಯಾಲರಿ ಪೂರ ಆಗೋದ್ವಾ ಮತ್ತೆ ಹೋದು ಎಲ್ಲ ತಲವಾರ್ಗಳು ಎಂದಿಲ್ಲ ಚೈನೀಸ್ ಗ್ಯಾಲರಿ ಹೋಗಿ ಬಂದೇನೋ ಆಲ್ರೆಡಿ ಹೋಗಿದೆ ಅಲ್ಲತ್ತೆ ನಾರ ಫಸ್ಟ್ ಬ್ಲಾಕ್ ಹೋಗಿ ಹಿಂಗೆ ಬಂದೆವು సో ఫ్రెండ్స్ మొత్తం 4 బ్లాక్స్ అయిపోయాయి చైనీస్ జపానీస్ అన్నీ సో నెక్స్ట్ గో ఫర్ సెకండ్ ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్స్ గ్యాలరీ पूरा चिल्ड्रंस गैलरी ने monkeys and apes మనకి అంత ఇంగ్లీష్ రాదనుకుంటున్నారు animal reptiles అది పూంచడం నడిగాడు వైల్డ్ యానిమల్స్ బీడ్స్ ಪಪ್ಪ ಅಲ್ಲಿ ಫುಲ್ ಅವಾಕು ಅಲ್ಲಿ ಮುಂದೆ ಸೀದಾ ಬರ್ಬೇಕು ಅಸಲೆಲ್ಲ ಲಾಕ್ ಮಾಡಾಕ್ಯಾವ ಅರ್ಥ ಆಗ್ಯದ ಸೀದಾ ಅದಲ್ಲೆಲ್ಲ ಡೋರ್ಸ್ ಲಾಕ್ ಆಗ್ಯಾವ ಬಸ್ ನಿಂದಿರ್ತೇನೆ ಪಪ್ಪ ಇಲ್ಲ ನಿಂದಿರ್ತಿ ಬರ ಹಿಂಗೆ ತಿರ್ಕೋತ India's earliest 20th century musicians and dirty tappers. Okay, utensils polish. पूरा विलेज पूरा तोशा के उनको मधुपान ಇಂದು ವೆಜಿಟೇಬಲ್ ವೆಂಡರ್ಸ್ ಪಾಪ ಒಂದು ಹಿಂಗೆ ವರ್ಟಿಕಲ್ಲಿ ಒಂದು ವಿಡಿಯೋ ತೆಕ್ಕೋಚ ವರ್ಟಿಕಲಿ ಹಿಂಗೆ ಮಾಡಿ ಪೂರ ತೆಕ್ಕೋ సో ఫ్రెండ్స్ ఓవరాల్ ఇక్కడికి వస్తే మీరు 7 bars కూడా చూడొచ్చు తర్వాత ఇట్లా ఓవర్కి వస్తే చూడండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్స్ అనమాట ఇంకా
ఇవన్నీ షిప్స్ అన్నమాట ఫ్రెండ్స్. చూడండి షిప్స్కి కూడా ఎట్లా ట్రాన్సిషన్ చూడండి. నెక్స్ట్ ఇది తర్వాత ఇది ఒకటి ఎంత బాగా టెక్నాలజీ చూసారా అప్పుడు రోజుల్లోవి. ఇప్పుడైతే టెక్నాలజీ వచ్చింది కానీ ఆ రోజుల్లో ఇవన్నీ వైన్ ట్యాంకర్స్, మెయిన్ ట్రైన్స్, ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్స్, ఇదంతా టెక్నాలజీ ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారా మెయిన్ రైల్వే స్టేషన్. చూసిన ఇవన్నీ సిల్వర్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇప్పుడైతే బ్లాక్ అయిపోయింది కానీ సిల్వర్ ఆబ్జెక్ట్స్. అప్పుడు అసలు ఎంత బాగా పెట్టే చూసారా ఫ్యాన్స్, ఎంత బాగుంది. తర్వాత ఇవన్నీ గాడ్ హనుమాన్ అప్పుడు రోజుల్లో, మహాలక్ష్మి, ఇంద్ర అండ్ దత్తాత్రేయ, శివ, గణేష్ ఎంత బాగా పెట్టారు కదా. ఇవన్నీ టాయ్స్ అనమాట. బట్ వాళ్ళు చాలా బాగా అన్ని డబల్ ఫొటోస్ ఇవన్నీ ఎంత బాగా పెట్టారు చూసారా. ఫర్నిచర్స్ చిన్న కూడా ఉన్నా కూడా టాయ్స్ అప్పుడు రోజుల్లో లైక్ రియల్ ఫీల్ అయ్యేటట్టుగా ఎంత బాగా ప్రిపేర్ చేశారు. ఇవన్నీ జేడ్ ఆబ్జెక్ట్స్, ఫ్లవర్ వేసెస్ అండ్ కప్స్ అండ్ సాసెస్. ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా దీనికి టాయ్స్ అంటారా చెప్పండి. ఇప్పుడు రోజులు టాయ్స్ అంటే ఏదో యూజ్ చేసేసి పడేస్తాం కానీ ఈ టాయ్స్ గ్లాస్ ఆబ్జెక్ట్స్, డెకరేటివ్ ఆబ్జెక్ట్స్, ఇవన్నీ డెకరేటివ్ ఆబ్జెక్ట్స్ ఎంత బాగా పెట్టారు కదా. బాగా ఇది చాలా నచ్చింది నాకు. ఇది శంఖం. నెక్స్ట్ చాలా బాగుంది. ఈచ్ షూస్ అండ్ బట్లర్. ఓవరాల్గా చూసుకుంటే ఎంత బాగుంది అని ఓల్డ్ మ్యాన్ ఇవన్నీ ఎంత బాగా పెట్టారు కదా. వావ్, జపానీస్ గర్ల్స్ ఇవి కూడా చాలా నచ్చాయి ఫ్రెండ్స్ నాకు. అండ్ నెక్స్ట్ వావ్ ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తున్నారు కదా అప్పుడు రోజుల్లో ఫ్రెంచ్ క్యారీ. రియల్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఎంత బాగున్నాయి కదా ఆ రోజు టాయ్స్. రియల్ ఇలాంటి టాయ్స్ ఇప్పుడు ఎవరు ఇది పాప ఇవి నోడిది కా. సరే ఓవరాల్గా ఇవన్నీ ఇవే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వెళ్దాం ఫార్వర్డ్కి. నెక్స్ట్ అరే పాప సో నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం వెళ్దాం ఫార్వర్డ్కి. లెట్స్ గో. సో ఇదంతా చిల్డ్రన్స్ టాయ్స్ ఎంత బాగా చేశారు ఫ్రెండ్స్ అందరూ. సో నెక్స్ట్ మనం బుక్ స్టోర్స్ ఉన్నట్టుగా బుక్స్కి వెళ్దాం. ಏನೋ ಪಪ್ಪಿ ಇವೆಲ್ಲ ಪಂಚಕರನ್ ಭಕಪೋತಿ ಇವೆಲ್ಲ ನಮ್ದೆಲ್ಲ ಉರ್ದುದಾಗ ಬರ್ದಿಂದವ ಎಲ್ಲ. సో ఇదంతా ఉర్దూ లాంగ్వేజ్లో ఉంది. మనకి అస్సలు అవ్వదు రాసేది. పాప ఇవి ನೋಡಿದೀಕಾ ಐದು రోజు ಇದು ನೋಡ್ತೀವಿ ನೋಡಿ ಪಾಪ. ಪೇಪರ್ದಾಗ ಬರ್ದಿದ್ದೀವಲ್ಲ ಆಗ ಹಿಂಗೆ ಹೋಗಿ ಹಿಂಗಿಂದಾಗೆ ಹೋಗಾರ ಪಾಪ. ఇదంతా ఉర్దూ లాంగ్వేజ్లో ఉంది కాబట్టి మనకి అర్థం కాదు. బట్ ఇవన్నీ ఒక బుక్ రూల్స్ అంటే ఇంకేంటంటే హిస్టరీ, షాజహాన్ హిస్టరీ, మొహమ్మద్ వాళ్ళందరి హిస్టరీ అనేది దీంట్లో రాసి ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకో చూడండి అంతా ఉర్దూలోనే ఉంది. అంటే ఓగోల్ హిస్టరీ అన్నమాట. అండ్ ప్రేయర్స్ బుక్స్, ఇవన్నీ ప్రేయర్స్ బుక్స్. నెక్స్ట్ చూసుకుంటే కలెక్షన్ ఆఫ్ ట్రెడిషన్స్ ఇన్ అరేబిక్, ట్రీటీస్ ఆన్ ఫేత్, ఇవన్నీ వర్క్ ఆఫ్ ఇస్లామిక్ పొలిటిక్స్. అంటే ఒక వర్క్ గురించి రాసినమాట. ఇది ఇంకే పాకిస్తాన్ అందరూ.
అల్ ఖురాన్ అంటే ఇవన్నీ మోస్ట్ ఆఫ్ లైక్ ఉర్దూ ముస్లిమ్స్ వాళ్ళే. కార్పెట్ గ్యాలరీకి వెళ్తా. ఎంత పెద్దగా ఉంది సైజ్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది ఎంత పెద్దగా ఉంది సైజ్. అండ్ కార్పెట్ డిజైన్స్ చూడండి, ఇదంతా డిజైన్స్ 19th century. అండ్ దీంట్లో ఒక్కొక్క డిజైన్ లైక్ అన్ని దాంట్లో మీరు చూస్తే చూడొచ్చు వేస్ట్ డిజైన్. అండ్ నెక్స్ట్ ఇంకేంటి వెల్వెట్ సర్ఫేస్ డిజైన్స్, ఇవన్నీ కార్పెట్స్ అన్నమాట. ఓవరాల్ కార్పెట్స్ ఆ రోజుల్లో పాప ఎలా ఆగింది కార్పెట్స్ అవ్వాల 19th century కార్పెట్స్. పాప నెక్స్ట్ ఇలా ఒకరు పాప ಇಲ್ಲ ಒಂದೊಂದವ ನೋಡಿವಿ. ಹಾಂ ಹಾರ್ಸ್ ಅಂತ ಇದು ಏನದ ಪಾಪ ಅದು? ಅಚ್ಚಾ ಆರ್ನಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಹಾರ್ಸಾ, ನೆಕ್ಲೆಸ್ ಟಂಬ್ಲರ್ಸ್. ಪಾಪ ಗ್ಲಾಸ್ ಸೈಜ್ ನೋಡಿದಿ? ಅಂತಿದ್ದು ಹಳೆ ಮಂದಿ ಅಸಲ ನಿಮ್ಮ ಐವಿ ಅಂತ ಟಂಬ್ಲರ್ ತಾನೇ ಇಲ್ಲ ಹಾಕಿದ್ದು ಸೈಜ್ ನೋಡಿದಿ? ಇದೇನದ ಎಲಿಫೆಂಟ್ ವಿತ್ ಸಿಲ್ವರ್ ಅಂದ್ರೆ ಒಟ್ಟು ಕುಡಿತಿರೋ ಗ್ಲಾಸ್ ಅಂದ್ರೆ ಆಗ್ತದ ಕೇಟ್. ಅಬ್ಬೋ ನಮ್ದು 2 ಗ್ಲಾಸ್ ಇದು ನೋಡಿ, ನೆಕ್ಲೆಸ್ ಅಂತ ಟ್ರೇಸ್ ಅಂತೀವಲ್ಲ. ಅಪ್ಪ ಅಮ್ಮ ಎರಡು ದೊಡ್ಡ ಹಾರದನಿ. ಹಾಂ ಸಾಟು 20th century ಹಿಂಗೆ. ಬಾಬಾ ಆರ್ನಮೆಂಟ್ ಆಫ್ ಎಲಿಫೆಂಟ್. హుక్కా బాటిల్, వాటర్ స్ప్రింకిల్స్, పిల్లలకి స్ప్రింక్ చేసే వాటర్ స్ప్రింకిల్స్, మిల్క్ జగ్, ఇంక్ పాట్. సో ప్రతిదాని ఇంకా ఏదో ఒక స్టోరీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. షుగర్ బాల్స్, ఫిష్, షుగర్ బాల్స్. మా గబ్బ గ్లాస్ తోల్దడో బాబా నెక్లెస్. ఇది అది నెక్లెస్ ಅದನ್ನು ರೋಸ್ ವಾಟರ್ ಅಂದ್ರೆ ಹರ್ರೊಂದು ಅದ ಪಾಪ. ಟೀಕಾ, ಹಾರ್ಮೋನ್ಸ್ ಆ್ಯಂಡ್ ವಾವ್ ಗಂಗಾ ಚಂದ ನೆಕ್ಲೆಸ್ ಚಂದ ಅಲ್ಲ ಪಾಪ. ಬ್ಯಾಗ್ಗಳು ನಿಮ್ಮ ಅಪ್ಪ ಬ್ಯಾಗ್ ಆಗಿದ್ದಿಲ್ಲಂತೆ. ಪರ್ಸಸ್ ఇంకా ದೇವರಿಂದ ಇದಾತ ಆಗಬೇಕು. ಫಿಶ್ ವಾವ್ ಪಾಪ ಸೂಪರ್ ಅದ. ನೋಡಿ ಪಕ್ಕ ಹೆಸರು ಮಾಡಿ ನೋಡಿ ಭಾರಿ ಕಿಲ ಕರೇವಿ. ಕೈಗೊಲಿಗೆ ಕಾಲುಗೊಲಿಗೆ ಹಾಕೋ ಪಾಪ ನೆಕ್ಲೆಸ್. ಆ್ಯಂಡ್ ಇಲ್ಲ ಪಾಪ హ్యాంగింగ్ రింగ్స్ అవ ఇವೆಲ್ಲ ఆర్నమెంట్స్ పాప ఎలిఫెంట్కి సంబంధించిన ఆర్నమెంట్స్. సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఎలిఫెంట్కి సంబంధించిన ఆర్నమెంట్స్. ಇದು ಡಿಶಸ್ ನೆಕ್ಲೆಸ್ ಎಲ್ಲ ನೆಕ್ಲೆಸ್ ಪಾಪ. ನಾ ಈಗ ಒಂದು ರಿಂಗ್ ಹಾಕೊಳಕ್ ಭೀ ಹಾಕೊಂಬಲ್ಲ. పాండా స్పైస్ బాక్స్. సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఇంత రేట్ ఉంటే చూసారా మా ఈ రోజుల్లో అసలు వేసుకోము. చిన్న చైన్స్ ఇట్లాంటివి ఇంత భారీ ఉన్న వేసుకునేవాళ్ళు. నడి ఇదా ఇవి తోడుదా? ఓ మై గాడ్ ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంది. సడన్ షేర్ పాల్కి పాపా. ఇలా ఇలా రాజారాణిదే పాల్కీస్ ఇవన్నీ. ఇందులో పాపా ఇక్కడ డైనింగ్ టేబుల్. పాపా ఇక్కడ డైనింగ్ టేబుల్ 6 members 4 members ಡೈನಿಂಗ್ ಟೇಬಲ್, ಸೋಫಾ ಹಳೆವ ಯಾವ ಫ್ರೆಶ್ ಇತ್ತು ಎಲ್ಲ. ಅಲ್ಲಿಂದ ಹೋಗರಿ ಅವು ಪಾಪ. ಇದು ಶೋಕೇಸ್ ಏನು ಎಂದಾಯ್ತು ಬಂದಾಯ್ತದೇನು ಏನೋ ಪಾಪ ಇವೆಲ್ಲ ಸೆಂಟ್ ಬಾಕ್ಸಸ್ ಅಂತೆ. ಮ್ಯಾನಿಕ್ಯೂರ್ ಬಾಕ್ಸಸ್.
सेंट बॉक्सेस ಇದೆ ನಾಲ್ಕು ಬಾಕ್ಸ್ ಜಂಟನು ಎಲ್ಲ ಹಿಂಗವಲ್ಲ ಪೂರಾ ಬಾಕ್ಸ್ ಅಂತ ಎಲ್ಲ ಆಂಟಿಕ್ ಎಲ್ಲ ಇವೆ सेंट बॉक्सेस वेस्टर्न गैलरी यूरोपियन मार्बल गैलरीज ಇಲ್ಲಿ ಹೋಗರ್ ಬಾ ಹಾಂ ಗ್ರ್ಯಾಂಡ್ ಗ್ಯಾಲರಿ ಮಾರ್ಬಲ್ ಗ್ಯಾಲರೀಸ್ ಅವೆಲ್ಲ ಅವಾಗಿನ ಫೋಟೋ ತಗೋ ಚಂದ ಇರ್ತದೆಲ್ಲ Catalan Rose, Blank of Castle, Libring, Gossip, The Love's Idly, Afterhand. Every album shows everything. Papa, ಇಲ್ಲಿ ನೋಡಿದಿ ಕಳ್ದು ಹಿಂದೆ ನೋಡು ಪಾಪ, ಹಿಂದೆ ನೋಡು ಪಾಪ, ಆಲ್ಬಮ್ದ ಹಿಂದೆ ನೋಡು. ನಂತಿಲ್ಲ ಇದೆ ಅಂದು ಡಬಲ್ ಸ್ಟ್ಯಾಚ್ಯೂ ಆಫ್ ವುಡ್, ಡಬಲ್ ಸ್ಟ್ಯಾಚ್ಯೂ ಆಫ್ ವುಡ್ ಅದು ಅದೇ ಅಂದಿಲ್ಲ ನಂದು ಇಡ್ತು ಮಮ್ಮಿ ಪಪ್ಪ ಅಂದಿ. ಇದ್ರ ಸಲಕ್ರ ನಾ ಸೈಲತ್ತಿ ದಿಮಾಗ್ ಹೆಂಗಿತ್ತು ಅವ್ರು ಕಲರ್ ಮಾಡೋದು ಇಲ್ಲ ಜಬರ್ದಸ್ತ್ ಅದಲ್ಲ. ಸೂಪರ್ ಅದ ಪಾಪ ಖರೆ ಬಿ ಪ್ಲೇಯಿಂಗ್ ಆನ್ ಲೈವ್ ಸೂಪರ್ ಬೆಂಡಿಂಗ್ ಅದ ಮುಂದಾನು ವಿತ್ Madonna with Charles Christ and John the Baptist. Mona Lisa ಪಾಪ ಇದು ನೋಡಿದೆ ಪೇಂಟಿಂಗ್ ಸೂಪರ್ ಅದ 3D ಗತನೇ ಕಾಲತ್ತು. ಆಯಿಲ್ ಪೇಂಟ್ ಅರೇ ಹಂಗ ನೋ ಆಯಿಲ್ ಪ್ಯಾಸ್ಟಸ್ ಯೂಸ್ ಮಾಡ್ತೀನಿ ನೋಡೋಕೆ ಹಂಗಲ್ಲ. ಬ್ರಷ್ ಅದನ್ನು ಯೂಸ್ ಮಾಡಲ್ಲ ಹಂಗೆ. ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ಅಂತ ಸ್ಕೋಲ್ಡಿಂಗ್ ಅಂತ ಒಂದೊಂದು ಫೋಟೋ ಒಂದೊಂದು ಟಿಕ್ಟೆಕ್ ಮಾಡಿ ಸಮ್ಮರ್ ಲ್ಯಾಂಡ್ಸ್ಕೇಪ್ ಇದು ಅದೊಂದು ನೋಡಾಯ್ತು. ಈಗ ನಂಗೆ ತಣ್ಣಗೆ ಬಿದ್ದು ನಡಿ ಹೋಗೈತೆ. ಆಫ್ಟರ್ನೂನ್ ಟೀ, ಫಿಶಿಂಗ್ ಫ್ಯಾಮಿಲಿ, ಸೆಕೆಂಡ್ ಬ್ಲಾಕ್ ವೆಸ್ಟರ್ನ್ ಹೋಗರ್ ಇದೊಂದು ನೋಡಕ್ಕೆ ಹೋಗರ್ ಖತಮ್ ಈಗ. ಓಕೆನಾ? ವಾವ್ ಜಬರ್ದಸ್ತ್ ಅದ ಪಪ್ಪ. ಮಸ್ತ್ ಅದ ಅಲ್ಲ, ಅದು ಚಂದ ಅದ ಪಪ್ಪ. ಇದು ಭೀ ಮಸ್ತ್ ಅದನೇ. ತಯಾರು ಮಾಡಿರ್ಬೇಕಿಲ್ಲ ಆಗಿಂದು. ಸೂಪರ್ ಅವ ಕಲರ್ಡ್ ವಿತ್ ಕಟ್ ಗ್ಲಾಸಸ್ ಆ್ಯಂಡ್ ವೈಟ್ ಕಟ್ ಗ್ಲಾಸಸ್. ನೀರಿನ ಗ್ಲಾಸ್ ಹಾಂ ಪಪ್ಪ ಜ್ಯೂಸಸ್ ಗ್ಲಾಸಸ್, ಗ್ರೀನ್ ಆ್ಯಂಡ್ ಗೋಲ್ಡ್ ಪೇಂಟೆಡ್ ಗ್ಲಾಸಸ್ ಆ್ಯಂಡ್ ಫೋಟೋ ನಾವು ಈಗ ಅನ್ಕೊಳತ್ತಿದ್ದೇವಿಲ್ಲ ಕರೆವಿ ಫೋಟೋ ಪ್ರಿಂಟ್ ಹೇಗೆ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಆಗ ಲೈಟ್ ಹಚ್ಚಿಂದ ಇಲ್ಲ ಪಾಪ ಹಿಂದೆ ಅಂತಾನೆ ಜಮ್ಕತ್ತ ನೋಡಿ ಆಟದ ವಿತ್ ಸ್ಟೆಮ್ ಗ್ಲಾಸ್ ಅಂತ. ಚಂದ ಅಲ್ವಾ ಪೂರ ಪ್ಲೇನ್ ಬ್ಯಾಲ್ಸ್ ಜ್ಯೂಸ್. ನಿಂಗೆ ಗ್ಲಾಸ್ಗಳು ಪಸಂದ್ ಬಂದವಲ್ಲ. ವೈಟ್ ಗ್ಲಾಸಸ್ ಫೋಟೋಸ್ ನೋಡಿದಿದ್ರ ಮೇಲೆ ಕಾಂಚಿಂದ ಒಂದು ಸ್ಟೆಮ್ ಕ್ಲಾಸಸ್ ಅಂತೀವಲ್ಲ. ಅದೇ ಜಬರ್ದಸ್ತ್ ಇತ್ತು ಪಪ್ಪ. ಪಪ್ಪ ಇಂಥದ್ದು ಒಂದು ಇತ್ತು ಪಪ್ಪ ನಮ್ಮ ಮನೆಗೆ ಎಲ್ಲ ನೋಡಿದ್ದೆ.
ಅದು ಹಿಂದೆ ಮುಂದೊಂದು ಮಾರಿಯದ ಚಂದದ किटी किटी ने आपको वहाँ शोकेस भी मस्त मत लगा ये कांचिंग ग्लासेस ना कप चाय कप बरं इकडे नको नेक्स्ट 3 पापा ಇಲ್ಲ ನಿಂದ್ರೆ ಸೆಕೆಂಡ್ ಆಯ್ತು ನೆಕ್ಸ್ಟ್ ಥರ್ಡ್ ನಡಿ ಹಾಂ ಯಾರನ್ನ ನೋಡಿಲ್ಲ ಅಣ್ಣ ನೋಡಿಲ್ಲಲ್ಲ ಪಪ್ಪ ಇದು ನೋಡಿದೀಗ ಒಲಿಂಪಿಕ್ ಫ್ಲವರ್ ವೇಸ್ ಅಂತ ಪಪ್ಪ ಅಂದ್ರೆ ಏನು ಪಪ್ಪ ಅಲ್ಮಾರಿನೇ ಕ್ಯಾಬಿನ್ ಫ್ರೂಟ್ ಡಿಶ್ ಆನ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಅಂತ ಶೋಕೇಸ್ ಸೀಟೆಡ್ ಆ್ಯಂಡ್ ಇವೆಲ್ಲ ಟೇಬಲ್ಸ್ మిర్రర్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుంది సోఫా చైర్స్ అండ్ కుర్చీ పియానో ನಡಿ ಆವತ್ತು ಲಾಸ್ಟ್ ಒಂದೇ ಬ್ಲಾಕ್ ಅದ ಎಲ್ಲ ಬಂದ್ ಮಾಡಾಗಿದ್ದು ಪೂರಾ ಇವೆಲ್ಲ ಮಿರ್ರರ್ಸ್ ಅವ ಚಂದ ಮಸ್ತ್ ಅವ ಫೋರ್ತ್ ಹಾಫ್ ಇಯರ್ ಫಿಫ್ತ್ ಒಂದದ ಲಾಸ್ಟ್ ఇదన్నీ వెస్టర్న్ బేక్లేస్ యూజెస్ ఫార్మింగ్స్ ఎంత బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ಫೋರ್ತ್ ಆಫ್ ಕ್ಲೋಸ್ ಮಾಡೋಕ್ಕೆ ಇಲ್ಲ ಫೋರ್ತ್ ನೋಡ್ಸಕ್ಕಿಲ್ಲ ನಾವು ಫೋರ್ತ್ ಕ್ಲೋಸ್ ಮಾಡೋಕ್ಕೆ ಏನಿತ್ತೇನೋ ಈ ಪೈಕಿ ಚೆಂದ ನೋಡಿ ಪಾಪ ಈಸ್ಟರ್ನ್ ವೆಸ್ಟರ್ನ್ ಚೆಂದ ನೋಡಿದೆ ಈ ಪೈಕಿ ಇವರ ಹಾಂ ವಾ ಚಂದವಲ್ಲ ಅರೆ ಎಲ್ಲ ಲ್ಯಾಂಪ್ಗೆಲ್ಲ ಬನ್ನಿ ನೀನಿದ್ರೆ ಇಲ್ಲ ನಿಂದ್ರೆ ಹೋಗ್ಬರ್ತೇನ ಲ್ಯಾಂಪ್ಸ್ ಯುರೋಪಿಯನ್ಸ್ ಮಾರ್ಬಲ್ ಬ್ರಾನ್ಸ್ ಗ್ಯಾಲರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಹಾಂ इधर से क्यों करना है సో ఫ్రెండ్స్ ఇవన్నీ ఆఫ్రికన్ విమెన్స్ లేడీ హోల్డింగ్ ది ల్యాంప్ అన్నీ ఇవన్నీ అప్పుడు సో ఫ్రెండ్స్ లెట్స్ గో ఇదంతా మొత్తం సో ఫ్రెండ్స్ మొత్తం అయిపోయింది ఈస్టర్న్ బ్యాగ్స్ ల్యాంప్స్ అట్ సైడ్ హాల్ అయిపోయింది మొత్తం సో దిస్ వాజ్ సాలార్జంగ్ మ్యూజియం చాలా బాగుంది నౌ వీఆర్ గోయింగ్ ఇది వెస్టర్న్ అట్ సైడ్ ఈస్టర్న్ బ్లాక్ సో ఫైనల్లీ అయిపోయింది మన మొత్తం సాలార్జంగ్ మ్యూజియం వీడియోస్ ఫొటోస్ ఫ్రెండ్స్ ఇది అన్నమాట ఈరోజు ఫుల్ వీలాగ్ అండ్ అయిపోయింది లైట్స్ ఆఫ్ చేసేసారు పంపించేస్తారు ఇంటికి అండ్ మేము కూడా వచ్చేసాం చూడండి సాలార్జంగ్ అండ్ ఇదంతా మ్యాప్ మీరు వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఎట్లా ఉంటుంది సెకండ్ ఫ్లోర్ ఎట్లా ఉంటుంది దీన్ని చూసుకొని మీరు అన్ని ఫ్లోర్స్కి వెళ్ళచ్చు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇప్పటికి వెస్టర్న్ బ్లాక్ ఈస్టర్న్ బ్లాక్ సో
ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూపించేసాను కదా. సో ఎట్లా అనిపించింది ఈ వీడియో, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికి పంపించి వాళ్ళు కూడా సాలార్జంగ్ మ్యూజియం గురించి మొత్తం చెప్పండి. అండ్ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఆల్రెడీ ఉంది, స్నాప్చాట్లో కూడా రావచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇవ్వండి సాలార్జంగ్ మ్యూజియం ఎవ్రీ వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టు థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి. థ్యాంక్ యూ. బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిటింగ్ చేయండి.